మీరు విండోస్ ల్యాప్‌టాప్ ఉపయోగించినట్లయితే ఇంతకుముందు మనకక్కడ ఏదైనా కాపీ చేయాలన్నా, పేస్ట్ చేయాలన్నా మనం ఏం చేస్తాము? కంట్రోల్ సి చేస్తాం. కాపీ చేయాలంటే కంట్రోల్ సి, పేస్ట్ చేయాలనుకునంటే కంట్రోల్ వి, లేదనుకోనంటే అండు చేయాలంటే కంట్రోల్ జెడ్ ఇలా మనం ఉపయోగిస్తాం కదా! కంట్రోల్ అక్కడ ఉపయోగిస్తాం కదా! ఇక్కడ మాత్రం ఏంటనుకోనంటే కంట్రోల్‌కి బదులు మనం కమాండ్ యూజ్ చేస్తామనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క ఆప్షన్‌కి పక్కన కుడివైపున మనకి కమాండ్ ఉంటుందనమాట. ఈ యొక్క కమాండ్‌ని మనం ఉపయోగిస్తామనమాట. అంటే కాపీ చేయాలనుకోండి కమాండ్ సి యూజ్ చేస్తామనమాట. కంట్రోల్ సి యూజ్ చేయమనమాట. ఇప్పుడు మీకు ఒక్కసారి ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను. ఓకే. సో, ఈ యొక్క నాకు న్యూ డాక్యుమెంట్ మీద క్రియేట్ చేస్తున్నాననమాట. ఇప్పుడు ఏదో ఒకటి టైప్ చేశాననమాట. ఇలా ఎంటర్ చేశాను కదా! ఇప్పుడు నేను దీన్ని కాపీ చేయాలనుకోండి, లేదా ఇదంతా సెలెక్ట్ చేయాలనుకోండి, మన యొక్క విండోస్‌లో ఏం చేస్తాం? కంట్రోల్ ఏ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ కంట్రోల్ ఏ వర్క్ అవ్వదనమాట. ఓకే. సో, కంట్రోల్ ఏ మీద క్లిక్ చేస్తే ఇలా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా సెలెక్ట్ చేయాలనుకోనంటే కమాండ్ ఏ కొట్టాలి. కమాండ్ ఏ కొడితే చూసారా మొత్తం సెలెక్ట్ అయిందనమాట. ఇప్పుడు నేను కాపీ చేయాలనుకోనంటే కమాండ్ సి మీద చేసి, ఆ తరువాత ఇప్పుడు పేస్ట్ చేయాలనుకోనంటే కమాండ్ వి కొడుతున్నాను. సో, బాగా గుర్తుంచుకోండి. విండోస్‌లోనైతే కంట్రోల్ సి, కంట్రోల్ ఏ, కంట్రోల్ వి ఇవన్నీ అవుతాయన్నమాట. కానీ ఇక్కడ మాత్రం అది కమాండ్ అనమాట. కంట్రోల్ ప్లేస్‌లో కమాండ్‌ని మీరు ఉపయోగించుకోవాలనమాట. ఓకేనా? ఇదైతే మీరు బాగా గుర్తుంచుకోండి. ఇదైతే నేనిప్పుడు డిలీట్ చేస్తున్నాననమాట. ఓకేనా? సో, జస్ట్ గుర్తుంచుకోండి. విండోస్‌లో అయితే కంట్రోల్ యూజ్ చేస్తాం. ఇక్కడైతే కమాండ్ యూజ్ చేస్తాం. ఓకేనా?